అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి మాస్టరు, ప్రతి ఒక్కళ్ళు ఎన్నో గ్రామాల నుంచి, ఎన్నో ఊర్ల నుంచి వచ్చారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ వారి యొక్క దివ్య సంకల్పంతో ఏర్పడినటువంటి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఒక అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి గోదావరి తల్లి సమీపంలో, గోదావరి తల్లి ఒడ్డున ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగిందో. మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఒక్కసారి కరతాళ ధ్వనులతో నా జీవితము బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ కలవకు ముందు వేరుగా ఉండేది, కలిసిన తర్వాత వేరుగా అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఒక మార్పు వస్తుంది. అది పెను మార్పు, మామూలు మార్పులు కాదు. మామూలు మార్పు సహజంగా జరుగుతుంటాయి, అలాంటి మార్పు కాదు. ఒక పెద్ద మార్పు నా జీవితంలో జరిగింది. వారు నేర్పించిన ఆ ధ్యాన మార్గం, ఆనాపానసతి ధ్యానం ఎప్పుడైతే నేను ప్రారంభించానో అప్పటి నుంచి కంప్లీట్గా నూతన జీవితం, ప్రతి క్షణము అద్భుతంగా, ఆనందంగా ఎలా జీవించాలో ఆ ధ్యానమే నేర్పించింది. సో ఈరోజు మీ ముందరికి మేమిద్దరం వచ్చాము. ఇక్కడ డాక్టర్ లక్ష్మి గారు, వారు కూడా నాకు గురు సమానులే, నాకు గొప్ప ఫ్రెండ్, నా కంపానియన్, దాంతోపాటు నా గైడ్ కూడా. నాకు ఏ గైడెన్స్ ఇచ్చారంటే, అప్పట్లో నేనేమనుకునేవాడిని అంటే, ధ్యానం ఒక్కటే చాలు, ఆధ్యాత్మికంగా ఎదిగితే చాలు, ఏ గుహల్లోనో హిమాలయ పర్వతాల్లోనో ఓ పిరమిడ్లో కూర్చుని ఎప్పుడు సదా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కానీ లక్ష్మీ మేడం చెప్పారు, ఈ బాహ్య జీవితం కూడా అద్భుతంగా జీవించాలి అని చెప్పి. ఎలా జీవించాలో మేడం నుంచి నేను నేర్చుకున్నా. ఎంత ఆనందంగా జీవించవచ్చో లక్ష్మీ మేడం నాకు నేర్పించారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ నాకు నా ఆధ్యాత్మిక జీవితానికి అంకురార్పణ చేస్తే, ధ్యానాన్ని నాకు ప్రసాదించి నా ఆధ్యాత్మికత గురించి నాకు తెలియచెప్పారు. డాక్టర్ లక్ష్మి గారు నాకు ఈ అద్భుతమైనటువంటి ప్రపంచం ఎంత అద్భుతమో, ఈ లోకం ఎంత అద్భుతమో, ఎంత అద్భుతంగా మనం జీవించవచ్చు అనేది చూపించారు, అనేది పరిచయం చేశారు. వారిద్దరికీ కూడా, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, డాక్టర్ లక్ష్మి గారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక కాన్సెప్ట్తో మనం ప్రారంభం చేసుకుంటున్నాం. నూతన ఆరంభాలు, న్యూ బిగినింగ్స్. మనం ఎప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం లేదు. మనకందరికీ కొత్త ఆవకాయ పచ్చడి కావాలి. మన జీవితాన్ని కొత్తగా జీవించాలి ప్రతి క్షణము. ఈ టాపిక్ గురించి మేమిద్దరం మీకు మా జీవిత అనుభవాలతో పాటు మేము తెలుసుకున్న విషయాల్ని మీకు అందరికీ తెలియచెప్పడానికి, తెలియపరచడానికి మేము వచ్చాము ఈరోజు. వండర్ఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ టాపిక్, న్యూ బిగినింగ్స్. ఉగాది అంటేనే న్యూ బిగినింగ్, నూతన ఆరంభం, నూతన జీవితం. ఇది కొత్త సంవత్సరాధికం,
కొత్త సంవత్సరం వస్తుంది. సో మన జీవితానికి నిజంగా కొత్తదనం కావాలి. ఈ కొత్తదనం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఎలా మనం సృష్టి చేసుకోవచ్చు, ఎలా మనం జీవించవచ్చు, ఎంత అద్భుతంగా జీవించవచ్చు, దీని గురించి మనం తెలుసుకుందాం. మనము ఆ పైలోకాల నుంచి ఈ భూమండలానికి, ఈ భూమి మీదకి ఎంపిక చేసుకునే వచ్చాం. మన స్వయ ఇచ్ఛతోనే, స్వీయ ఇచ్ఛతోనే ఇక్కడికి వచ్చాం. మన కోరిక మీదుగానే ఇక్కడికి వచ్చాం. ఎవరో మనల్ని ఇక్కడికి తోసేయలేదు. ఎవరో మనల్ని ఆ పైలోకాల నుంచి, ఊర్ధ్వలోకాల నుంచి నెట్టివేయలేదు. ఇక్కడికి మనము ఎంపిక చేసుకుని వచ్చాం. మన తల్లిదండ్రులను ఎంపిక చేసుకున్నాం. మన శరీరాన్ని ఎంపిక చేసుకున్నాం. ఎలా ఆడ శరీరంలో ఉండాలా, మగ శరీరం అనేది కూడా మనమే ఎంపిక చేసుకుని వచ్చాము. ఇక్కడ ఎన్నో ఎంపికలు చేసుకుంటుంటాం మన ఆత్మ ప్రణాళిక అనుగుణంగా. సో ఈరోజు ఈ విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ లక్ష్మి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ లక్ష్మి గారి మెసేజ్. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీస్, మాస్టర్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి న్యూటన్ గారు చెప్పినట్టుగా పత్రి గారిని తలుచుకోకుండా ఏ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం అసాధ్యం. ఎందుకంటే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త. ఇవాళ ఇంత చక్కగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంత చక్కగా ధ్యానం అనేది అందరికీ తెలిసిందంటే మరి అది పత్రిజీ గారి చలివే. ఒక్కసారి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. పత్రి గారు మేము ఎప్పుడు కలిసినా కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏంటి కొత్త అనుభవాలు ఏంటి అని ఎప్పుడు అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటారు. కానీ చాలా చిన్న చిన్న కోరికలే కోరుతుంటారు. ఆయన కోరిన ఒక కోరిక ఏంటంటే మీరిద్దరూ పేరవరంకి వెళ్ళాలి, ఉగాది సంబరాలకి వెళ్ళాలి అని అడిగారు మమ్మల్ని. మరి ఇవాళ ఆయన కోరిన కోరికని మేము తీర్చగలుగుతున్నాం. పత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా ఈ ఉగాది అనేది మన జీవితాలకి ఒక సంకేతాన్ని ఇస్తుంది. కొత్తదనం, నూతనత్వం, నూతన ఆరంభాలు. మన జీవితంలో ఎప్పుడు మనం కొత్త అనుభవాల కోసం వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడే మనం ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది, కొత్తవి నేర్చుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ. కానీ ఆ కొత్తదనం మన జీవితంలోకి రావాలి అంటే పాతదనం ముందు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులు తెచ్చుకుందామని అనుకున్నాం అనుకోండి మనం. కానీ మన ఇల్లంతా చెత్త చెదారము, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన మంచాలు, అన్నీ ఇరిగిపోయిన పనికిరాని వస్తువులతో నిండిపోయింది అనుకోండి. మనం ఆ కొత్త వస్తువులు మన ఇంట్లోకి తెచ్చుకోవడానికి మనకి ఆస్కారం ఉండదు. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని నకారాత్మక భావాలు, ప్రతికూల భావాలు ఎన్నో మనలో ఉండిపోయాయి. అవి ఉండిపోయినంత వరకు మనం కొత్తదనం అనేది మన జీవితంలోకి మనం తీసుకురాలేం. ఒక నూతన జీవితాన్ని మనం ఆరంభించడానికి ఇవన్నీ కూడా మనకి అడ్డుపడుతూ ఉంటాయి. ఎందుకు వచ్చాయి మనలో ఈ ప్రతికూల భావాలు, నకారాత్మక భావాలు? కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని సంఘటనల వల్ల, మన చిన్నతనంలో కావచ్చు, తర్వాత మన పెరిగిన వాతావరణం కావచ్చు,
ఈ ప్రతికూల భావాలు ఇవన్నీ మనలో ఉన్నంత వరకు అవి మనల్ని ఎప్పుడూ లాగి వేస్తూ ఉంటాయి. అవన్నీ మనం చూసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే బయట వెతుకుతూ ఉంటాం. ఎలా? ఈ సమస్య ఉంది నా జీవితంలో, ఈ దుఃఖం ఉంది నాలో, ఏం చేయాలని బయట వెతుకుతూ ఉంటాం సమాధానాల కోసం, పరిష్కారాల కోసం. ఒకసారి ముల్లా నస్రుద్దీన్ అనే ఆయన పెద్ద తాగుబోతండి. బాగా తాగేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. తూలిపోతున్నాడు. కానీ అతనికి కొంచెం భయం ఉందన్నమాట. గయ్యాలి భార్య తిడుతుందేమో ఇంటికి వెళ్ళిన తర్వాత, అరే ఏంటి ఇంతగా తాగేసి వచ్చావు, ఇంత ఊహ లేకుండా ఇంత తాగేసి వచ్చావేంటి అని తిడుతుందని చెప్పి తెలియకుండా ఇంట్లోకి దూరాడండి. అర్ధరాత్రి దాటిపోయింది. ఏం చేశాడు? ఆ తాగిన మత్తులో కింద పడిపోయాడు. కొంతమంది ఆ తాగుబోతు మిత్రులతో కొట్లాట పెట్టుకున్నాడు. దెబ్బలన్నీ తగిలినాయి, మొహం మీద అంతా ఘాట్లు అన్నీ ఉన్నాయి. అరే ఇది గనుక నా భార్య రేపు పొద్దున్నే చూసిందంటే బాగా చివాట్లు పెట్టేస్తుంది, నన్ను బాగా తిట్టేస్తుంది. కాబట్టి ఏమన్నా చేద్దాము, కొంచెం మందు రాసుకుందాం దీనికి. కాబట్టి పొద్దున కొంత అవన్నీ తెలియకుండా ఉంటాయి, బాగుంటుంది నా ముఖం అని చెప్పి మందు రాసుకున్నాడు. మందు రాసుకుని పడుకుని పొద్దున భార్య కేకలతో అద్రిపోయి నిద్ర లేచేశాడండి. ఏమని అరుస్తుంది భార్య? ఎవరి పిచ్చాడు, అద్దం మీద మందు రాశాడు అని అరుస్తుంది భార్య. అంటే ఆ తాగిన మత్తులో గాయాలకి మందు రాసుకోకుండా అద్దానికి రాసేశాడు. అలాగా మనందరం కూడా చాలామంది, అందరూ అనట్లేదు నేను, ఎంతోమంది ఆ ఎరుక లేని స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే అండి, గాయం ఇక్కడుంది, మందు ఎక్కడో రాస్తున్నాం. గాయం ఇక్కడుంది కానీ మందు బయట రాసుకుంటున్నాం. కాబట్టి ముందు మన జీవితంలో ఏదైనా ఒక నూతనమైన అధ్యాయం మొదలవ్వాలంటే, ఒక నూతనత్వం మన జీవితంలో నిండాలంటే, మనం ఏదైనా నూతనంగా కొత్తగా జీవించాలనుకుంటే ముందు ఎరుక అనేది చాలా ముఖ్యమండి. ఎరుక. ఆ ఎరుక దేని పట్ల అంటే, ముందు మనలో ఎలాంటి ప్రతికూల భావాలు ఉన్నాయి, ఎలాంటి నకారాత్మక భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి అనేది మనం ముందు గుర్తించాలి. ఎందుకంటే ఉన్నాయి, చాలామందిలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నాకు దుఃఖం వచ్చేసింది అనుకోండి, కారణం లేదు. మీలో ఎంతమందికి అలా కారణం లేకుండా ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ ఉంటుందండి? చూడండి ఎంత చక్కగా మీరంతా కూడా ఎంత ధైర్యంతో చేతులు ఎత్తారు. ఒక్కసారి మీకు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే మనలో ధైర్యం ఉండాలి గుర్తించడానికి. మనలో ఎంతమందికి కారణం లేకుండా ఒంటరితనం అనిపిస్తూ ఉంటుందండి? అన్నీ ఉన్నాయి, జీవితంలో అందరూ ఉన్నారు, కుటుంబం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఒంటరితనం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి అసంతృప్తి అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది, ఏంటో కావాలి నాకు జీవితంలో అని ఒక అసంతృప్తి. ఒక్కొక్కసారి తెలియని దుఃఖం. అంటే ఏంటి? మనలో ఈ భావాలు ఉన్నాయి అని అర్థం. ఈ మధ్య ఒక ఆవిడ వచ్చారండి మా దగ్గరికి. వచ్చి ఏం చెప్పారంటే, మేడం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు ప్రోగ్రామ్స్లో కానీ పుస్తకాల్లో మనం ఏమి చదువుతామో అన్ని రకాల అనుభవాలు నాకు ఉన్నాయండి. అన్ని రకాల అనుభవాలు, మీరు ఏదైనా చెప్పండి, అన్ని రకాల అనుభవాలు నాకు ఉన్నాయి. కానీ ఒకటే ఒక సమస్య, నాకు ఎప్పుడూ కూడా నన్ను ప్రేమించట్లేదు అనే ఒక భావన నాకు ఉందండి. ఎవరూ నన్ను ప్రేమించట్లేదు అనే ఒక భావన మటుకు నాకు ఉండిపోయింది. అండ్ ఎప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒక చిన్న బిడ్డ తన తల్లి పాల కోసం ఎలా వెంపర్లాడుతుందో అలాంటి భావం ఉంటుందండి ఎప్పుడు నాలో. మరి ఎక్కడెక్కడికో వెళ్ళాను, అందరినీ అడిగాను ఈ ప్రశ్న, కానీ ఎవరూ నాకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ ఎందుకు నాలో ఈ భావం ఒకటి ఉంది అంటే, నేను ఒకటే చిన్న విషయం అడిగాను, అమ్మా మీ చిన్నతనంలో ఏం జరిగింది అని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పారు, నేను పుట్టగానే అండి మా తల్లికి జబ్బు చేసి నాకు పాలు కూడా ఇవ్వలేకపోయారు.
నన్ను మా తాతగారి వాళ్ళ దగ్గరికి పంపించేశారు. ఆ తల్లి ప్రేమ అనేది నేను చవి చూడలేదు. చూడండి, ఆ చిన్న సంఘటన ఆవిడ జీవితంలో ఒక పసిబిడ్డగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఆవిడ మీద ఎలాంటి ప్రభావం చూపించింది. ఇప్పటికీ కూడా ఆవిడకి నన్ను ఎవరూ ప్రేమించరు, నేను ఎవరికి అవసరం లేదు అనే ఒక భావన ఎప్పుడూ ఆవిడ జీవితంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ విషయం చెప్పగానే ఆవిడకి ఎంత ఆనందం అంటే, నేను కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను వెతుకుతున్నాను, ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, కానీ ఇంత చిన్న కారణం నా జీవితాన్ని ఇంత ప్రభావితం చేస్తుందని నేను అనుకోలేదు మేడం అని చెప్పి ఎంతో ఆనందపడ్డారు. కాబట్టి మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు మనల్ని కొన్ని నకారాత్మక నమ్మకాలు ఏర్పడేలాగా చేస్తాయండి. ఇప్పుడు డాక్టర్ న్యూటన్ గారు, నేను గత కొన్ని సంవత్సరాలుగా ఒక శాస్త్రీయ దృక్పథంతో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మనుషులకి, వీటికి కారణాలు ఏమై ఉంటాయి, ఎలా మనం పరిష్కారాలు వెతకొచ్చు అనేది మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ మార్గంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే పత్రిజీ గారికి కూడా శాస్త్రీయత అంటే చాలా ఇష్టం. ఆధ్యాత్మికత అంటే మూఢనమ్మకాలు కాదు, శాస్త్రీయ దృక్పథంతో మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటూ ఉంటారు ఎప్పుడు. సో ఒక్కసారి ఈ శాస్త్రీయతతో కూడిన ఆధ్యాత్మికతగా ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. మేము కనుక్కున్న కొన్ని విషయాల్లో కొన్ని అద్భుతమైన సంఘటనలు మీకు చెప్తానండి. ఎప్పుడైతే ఒక తల్లికి తన బిడ్డల గురించి కొన్ని సందర్భాల్లో సంఘర్షణ ఏర్పడుతుందో, అప్పుడు వారి ఎడమ స్థనంలో కొన్ని క్యాన్సర్ కారక వ్రణాలు వస్తున్నాయండి. అది మీకు చెప్తాను. ఎంత చక్కగా ఉంటుందంటే, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, కానీ ఇది శాస్త్రీయంగా వాళ్ళు కనుక్కున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మేము కొంతమందిని విశ్లేషించి కొంతమందితో మాట్లాడిన తర్వాత ఇది ఎంత సత్యము అనేది మాకు అర్థమైంది. 3 తల్లుల గురించి చెప్తానండి. వీళ్ళు ముగ్గురికి ఎడమ స్థనంలో క్యాన్సర్ ఉందని డాక్టర్స్ నిర్ధారించారు. మరి అత్తమామలతో తనకి కొంచెం సరిగ్గా లేదు. తన భర్త కూడా తనని సపోర్ట్ చేయట్లేదు ఏం జరిగినా కూడా. ఒకరోజు ఏమైందంటే, ఆవిడ తన కొడుకుని తీసుకుని అత్తమామల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పాచిపోయిన అన్నం పెడుతున్నారు కొడుకుకి. పాచిపోయిన అన్నం. ఈ తల్లి హృదయం ఎంత విలవిలలాడిపోయిందంటే, అరే ఎప్పుడో రాక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఎప్పుడో వెళ్ళినా కూడా నా కొడుక్కి ఈ పాచిపోయిన అన్నం పెడుతున్నారు, నా బిడ్డ ఆరోగ్యం పాడైపోతుంది అని కొంచెం మాకు మంచి భోజనం, అట్లీస్ట్ నాకు పెట్టకపోయినా పర్లేదు, నా బిడ్డకి కొంచెం మంచి భోజనం పెట్టచ్చు కదా అన్నదానికి అత్తామామలు పెద్ద గొడవ చేసేసి కొడుకుని కోడల్ని బాగా తిట్టేశారనమాట. అప్పుడు ఈవిడ నా భర్త అయినా నన్ను సపోర్ట్ చేస్తాడేమో అని చూసింది. కానీ ఆ భర్త కూడా ఎదురుగా మాట్లాడలేకపోయాడు, తల్లిదండ్రులకి చెప్పలేకపోయాడు. అమ్మ నాన్న మీరు చేసింది తప్పు, చిన్న పిల్లలకి కూడా ఇలా పాచన్నం పెట్టడం తప్పు. ఆ చిన్న సంఘటన ఆవిడలో ఎంత సంఘర్షణకు లోనైందంటే, అంటే నా బిడ్డకి నేను సరైన తిండి కూడా నేను పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను, వీళ్ళు ఇలాంటి భోజనం నా బిడ్డకి పెడుతున్నా కూడా నేను వీళ్ళని ఆపలేకపోయాను, అంటే నాకు శక్తి లేదు, అంటే నా మాటలకు విలువ లేదు అనే ఒక భావన, ఒక ప్రతికూల భావన ఆమెలో ఉండిపోయండి. ఒక 6 నెలల్లో ఆవిడకి ఈ క్యాన్సర్ వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఎడమ వైపున రొమ్ములోనే క్యాన్సర్.
సో ఇలాగా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలా మనలో ఉండే ఈ భావాలు, ఈ సంఘర్షణలు ఎలా మనలో ఒక వ్యాధిని కలుగ చేస్తున్నాయి, దుఃఖాన్ని కలుగ చేస్తున్నాయి అనేది మీకు నేను తెలియచేస్తున్నాను. సో ముందుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనలో ఉన్న ఈ ప్రతికూల భావాల్ని మనం గుర్తించాలండి. ఏదైనా కావచ్చు. ఎన్నోసార్లు మేము వింటూ ఉంటాం, ధ్యాన మహాయజ్ఞాలకు వచ్చినప్పుడు కొంతమంది అద్భుతంగా ధ్యానం చేసి వాళ్ళ వ్యాధుల్ని నయం చేసుకుంటూ ఉంటారు. అది ఒక అద్భుతం. కానీ ఎంతోమందికి ఇలాంటి జ్ఞానం కావాలి. మనలో ఏముంది, ఎందుకు, దేనివల్ల, ఏం చెత్త మనలో ఉండడం వల్ల మన శరీరంలో ఇలా ఉంది, ఈ జబ్బులు ఉన్నాయి, ఈ దుఃఖం ఎందుకుంది మన జీవితంలో అనేది మనం కనుక్కోవడానికి ఇలాంటి శాస్త్రీయ ప్రక్రియలు చాలామందికి అవసరం అండి. అవసరమా లేదా? అవసరమైతే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కట్టండి. మరి ముందు మనం గుర్తించాలి, మనలో ఇలాంటి భావాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాలి, ఎరుకతో గుర్తించాలి. రెండో విషయం ఏంటంటే, ఇవి నాలో ఉన్నాయి. ఈ ప్రతికూల భావాలు, ఈ నకారాత్మక ఆలోచనలు నాలో ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. చాలా వరకు మనం ఏమనుకుంటుంటామంటే, ప్రపంచంలో ఉన్నాయి ఇవన్నీ, నాలో ఏం లేదు, నాలో అంతా బాగుంది అని అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే, ఈ ప్రతికూల భావాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంత చక్కగా ఇక్కడ ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద వర్షం పడింది అనుకోండి, వడగళ్ళ వాన పడింది అనుకోండి, ఆ వర్షాన్ని మనం తిట్టుకుంటాం. ఛీ, ఈ వర్షం వల్ల ఇదంతా పాడైపోయిందని మనం, ఆ భావం మనలో ఉంది కానీ వర్షంలో లేదుగా ఆ భావం. అలాగే మనం నడుస్తూ వెళ్తుంటాము, ఒక కుర్చీ తగిలింది, ఒక టేబుల్ తగిలింది, నా కాలికి దెబ్బ తగిలిపోయింది, అయ్యో అని నేను కూర్చుంటాను. బాధ నాలో ఉందా, టేబుల్లో ఉందా? ఎవరిలో ఉందండి? నాలో ఉంది, టేబుల్లో లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇది మనం అర్థం చేసుకుంటామో, ఈ రెండో విషయం, ఇవంతా నాలో ఉన్నాయి, ఈ భావాలు, ఈ ప్రతికూల భావాలు నాలో ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. మూడో విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రతికూల భావాలతో మనం గుర్తింపబడకూడదు. చాలా వరకు ఏం జరుగుతుందంటే, ఈ ప్రతికూల భావాలు చాలాసార్లు మనం ఏమంటాము, నేను కోపంగా ఉన్నాను అంటాం, నేను కోపంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అంటాం. అంటే ఏంటి? ఆ యొక్క ప్రతికూల భావంతో మనం గుర్తింపబడిపోయాం. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, నేను కాదు, ఈ యొక్క అనుభవాన్ని నేను అనుభూతి చెందుతున్నాను, ఈ దుఃఖం అనే అనుభవాన్ని అనుభూతి చెందుతున్నాను, అంతేగాని నేను కోపాన్ని కాదు, నేను దుఃఖాన్ని కాదు అనేది మనం గుర్తించాలి. ఒకసారి రమణ మహర్షి గారు ఆఖరి రోజుల్లో ఆయనకి ఒక క్యాన్సర్ వచ్చిందండి, వ్రణం వచ్చింది చేతికి. అప్పుడు డాక్టర్లు వచ్చి ఏం చెప్పారంటే, కొంచెం చిన్నగా కొంచెం తీయాలి మేము పరీక్ష చేయడానికి అని చెప్పారు. చెప్తే ఏం కావాలో మీరు చేసుకోండి అన్నారు ఆయన. అప్పుడు ఆ డాక్టర్లు అన్నారు, ఇది చాలా నొప్పిగా ఉంటుంది భగవాన్, ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము, అప్పుడు మీకు నొప్పి తెలియదంటే, లేదు లేదు తీసుకోండి, అనస్థీషియా అక్కర్లేదు, మందు అక్కర్లేదు, సూదక్కర్లేదు అన్నారు. అప్పుడు వాళ్ళు ఆ కొంచెం భాగం తీస్తున్నారు, ఆ కత్తితో తీస్తున్నప్పుడు అబ్బా అని అరిచారు ఆయన. అరిస్తే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, భగవాన్ ముందే చెప్పాం కదా ఇది చాలా నొప్పిగా ఉంటుంది అంటే, నొప్పి ఎవరికి? ఈ శరీరానికి కదా, ఈ శరీరమా నేను అని అడిగారు. ఈ శరీరం మనకు ఉంది కానీ ఈ శరీరం మనం కాదు కదండి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా, ఆయనకు ఒక క్యాన్సర్ జబ్బుతో ఆయన బాధపడుతున్నా కూడా ఈ శరీరంతో ఆయన ఎప్పుడు గుర్తింపు పెట్టుకోలేదు. ఏది చెప్పాలన్నా కూడా ఇది అనేవారు, దీనికి బాధగా ఉందయ్యా అనేవారు, దీనికి నొప్పుంది అనేవారు అనమాట. అలాగా మనము కూడా ఎప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ కోపాలు, ఈ దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి ఇలా ఒక పెండ్యులం లాగా.
ఈ ఆనందం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, ఆనందం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఎప్పుడు ఉంటున్నాయండి ఇవి? ఉండవు, మనకి శాశ్వతంగా ఉండట్లేదు. కాబట్టి దానితో మనం గుర్తింపు పడాల్సిన అవసరం మనకు లేదు. ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో మనలోంచి సగం దుఃఖం వెళ్ళిపోతుందండి. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఇవన్నీ తెలుసుకొని మనము మార్పు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఈ నకారాత్మక ఆలోచనలు, ఈ ప్రతికూల భావాలు ఇవన్నీ కూడా సత్యం కాదు. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని సంఘటనల వల్ల, కొన్ని సంఘర్షణల వల్ల నేను వీటిని నమ్మాను, ఇది సత్యమని నమ్మాను, కానీ అది సత్యం కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనము ఆ మార్పుకి సిద్ధంగా ఉంటాం. ఆ పాతనంతా తీసేసి ఏదైతే అవసరం లేదో, ఏదైతే పనికిరావో, మనకి పనికిరాని ఆలోచనలు, పనికిరాని భావాలు, పనికిరాని నమ్మకాలన్నిటినీ కూడా కట్టగట్టి మనం ఉగాది ముందు హోలీ వస్తుందండి. ఎందుకు వస్తుంది హోలీ? ముందు ఆ పనికిరాని చెత్తనంతా దహనం చేసేయాలి మనం. ఆ పనికిరాని చెత్తనంతా దహనం చేస్తేనే మనం ఉగాదిని జరుపుకోగలుగుతాం మన జీవితంలో. సో అలాగా ఈ మార్పుకి మనం సిద్ధమవుతామండి. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు చెప్పారనుకోండి, నువ్వు లేకపోయినా నేను ఆనందంగా ఉండగలను అంటే అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడండి? ఎంత స్వార్థం నీకు, నేను లేకపోయినా ఆనందంగా ఉండగలను అంటున్నావా అంటారు. కానీ సత్యం ఏంటి? నిజంగానే మనం అందరం ఆ స్థితికి చేరుకోవాలి. ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటేనే ఆనందం, నా దగ్గర డబ్బులుంటేనే నేను ఆనందంగా ఉంటాను, నాకు ఇది ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అంటే మన ఆనందం వాళ్ళ చేతిలో ఉంది, వాటి చేతిలో ఉంది. ఆ వ్యక్తి ఎప్పుడైతే మన జీవితంలో ఉండడో మన ఆనందం కూడా వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు ఎప్పుడైతే మన చేతిలో ఉండదో మన ఆనందం మన చేతిలోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే, నా ఆనందం నాలోనే ఉంది. నేను ఆనందంగా జీవించాలంటే నా చేతిలోనే ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో అండి, అందరితో ఆనందంగా ఉండగలుగుతారు. ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతారు. పత్రిజీలాగా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాం, డబ్బులు ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాం, ఎవరున్నా లేకపోయినా మనం ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి ఆ స్థితికి మనం చేరుకోవాలి. అప్పుడే మనలో మార్పు అనేది సాధ్యపడుతుంది. ఒకసారి ఒకతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఈ కొంచెం జ్వరంగా ఉంది, తలనొప్పిగా ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అంటే డాక్టర్ గారు అన్నారు, సరే అయ్యా నీ భార్యకి మందు రాసిస్తాను, చాలా ఆనందం అండి అని వెళ్ళిపోయాడు అతను. అంటే మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామంటే మన సమస్యకి ఇంకొకళ్ళకి మందు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కనుక ఎరుకతో మనం గుర్తించి మన జీవితంలో ఈ పనికిరాని ఈ గతాన్ని, ఇంకా ఎందుకు పనికిరాని గతాన్ని, మన అభివృద్ధికి ఏ విధంగా పనికిరాని గతాన్ని, లోపల ఉన్న గతాన్ని, గతానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ కూడా మనం టాటా గుడ్ బై చెప్తేనే మనం ఉగాది, మన జీవితాన్ని యుగాదిగా చేసుకోగలుగుతామండి. సో మరి అలాగా మీరందరూ కూడా ఆ గతము తాలూకా సంఘర్షణ నుంచి చక్కటి పాఠాలు నేర్చుకుని మీ జీవితాల్లో ఆనందం నింపుకోవాలని, కొత్త నూతన ఆరంభాలు చేసుకోవాలని, మీ జీవితాన్ని అర్థవంతంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ న్యూటన్ గారిని. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ లక్ష్మి గారు ఎంత అద్భుతంగా వివరించారు. ఎలా నూతన ఆరంభాన్ని మనం సృష్టి చేసుకోవచ్చు, నూతనంగా ఎలా జీవించవచ్చు అని. ఇప్పుడు కొన్ని సూత్రప్రాయంగా తెలుసుకుందాం ఇంకొన్ని విషయాల గురించి. ప్రతి ఒక్కళ్ళకి ఈ భూమండలానికి వచ్చింది డెఫినెట్లీ కొన్ని సాకారం చేయడానికి, కొన్ని సృష్టి చేసుకోవడానికి. ఈ భూమండలంలో ఈ భూమి మీద మనం జీవించి ఉండంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిరమిడ్ సృష్టి, దానికి
ప్రారంభం ఎప్పుడో జరిగింది. ఫస్ట్ ఎన్నో సంవత్సరాల క్రితం పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ ఒక ఆలోచన వాళ్ళకి కలిగింది. ఒక ఆలోచనతో ప్రారంభమైంది. ఆ ఆలోచనతో ఇప్పుడు మనం గొప్ప పిరమిడ్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మహా పిరమిడ్ని చూస్తున్నాం. ఎంత గొప్ప పిరమిడ్ సాకారం చేశారో ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ కలిసి. వారందరికీ కరతాళ ధ్వనులతో చప్పట్లు. అక్కడ ప్రతికూల భావాలు ఏమీ లేవు. ఇది అవుతుందా లేదా, సాధ్యమా సుసాధ్యమా లేదా అసాధ్యమా, అసాధ్యమని అనుకుంటే ఇది అయ్యేది కాదు. అన్నీ సాధ్యాలే, మనం అనుకున్నవన్నీ కూడా సాధ్యమే అని అందరూ భావించి అందరూ కలిసి కట్టుగా పనిచేసి, దీని వెనకాల ఎంతో గొప్ప కలెక్టివ్ ఎఫర్ట్ ఉంది. దీని వెనకాల ఎంతోమంది వారి కృషి ఉంది, ఎంతో కృషి ఉంది. ఆ సమిష్టి కృషి వలన ఇప్పుడు ఇలాంటి చక్కని ఉగాది సంబరాల్ని మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నాం. చాలా గొప్ప విషయం. చిన్న చిన్న విషయాల నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళకి నేను ఏమి కావాలని కోరుకుంటున్నాను నా జీవితంలో, మన శేష జీవితంలో అని ఆ ప్రశ్న ఖచ్చితంగా అడగాలి వాళ్ళు. ఎందుకంటే మనకి సరి అయిన ఆ భవిష్యత్తుని, ఏ భవిష్యత్తుని మనం సృష్టి చేసుకోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యం ఏంటి, నా గోల్ ఏంటి, నేను ఏమి సృష్టి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఏమి కావాలి జీవితంలో అనేది మనకి తెలియకపోతే మనం ఏమీ ఇక్కడ పొందలేము. మన జీవితము ఎక్కడ వేసిన గొంగళి అక్కడిగానే ఉంటుంది. అందరికీ ఏదో కావాలి, ఏం కావాలో వాళ్ళు అది పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు. అష్టావక్ర గీతలో చెప్పబడినట్టుగా ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధామాన్యపి కిం వదంతి సచ్చేయం యా మతి సా గతిర్భవేత్. ఎంత గొప్పగా చెప్పారంటే ఈ శ్లోకంలో, ముక్తాభిమాని అంటే నాకు ముక్తి కావాలి, పరిపూర్ణ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి అని కోరుకునేవాడికి అదే లభిస్తుంది. ముక్తుడే ముక్త పురుషుడవుతాడు వాడు. నాకు బంధాల్లో ఇరుక్కోవాలి, నాకు బంధం అన్నీ ఇరుక్కోవాలి అనుకుంటే ఇరుక్కుంటాడు. అక్కడ అన్ని బంధాల్లో ఇరుక్కుపోతాడు. ఇక్కడ ఈ చట్రంలో ఇరుక్కుపోతాడు, జన్మ మరణ చక్రాల్లో ఇరుక్కుంటాడు. డబ్బులు కావాలనుకుంటే డబ్బులే వస్తాయి. మీరు ఏది కావాలనుకుంటున్నారో మీ శక్తి, మీ చైతన్యం అటువైపు ప్రసరిస్తుంది, అది సాకారం అవుతుంది. ఎవరి కోరిక ప్రకారం, ఎవరి సంకల్పాల ప్రకారం వారి జీవితం అలా ఉంటుంది. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉంటుందో మన గతి అలా ఉంటుంది. మతి ఈజ్ ఈక్వల్ టు గతి. అంటే గతి అంటే మన డెస్టినీ. మనం ఏదైతే సఫలీకృతులమై సాకారం చెందించుకుంటున్నామో అదే మన గతి. చాలామంది ఏమనుకుంటుంటామంటే అంతా లలాట లిఖితము, అంటే బ్రహ్మ మన నుదిటి మీద తలరాత రాశాడు, ఈ తలరాత చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా సత్యమే. బ్రహ్మ తలరాత రాశాడు, కానీ ఆ బ్రహ్మే మీరు అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ బ్రహ్మే మనము. పత్రి సార్ చెప్పినటువంటి పరమ సత్యాలలో వేదాలు, భగవద్గీత, అన్ని ఉపనిషత్తుల జ్ఞాన సారాన్నంతా కూడా తులసీదళం అనే పుస్తకంలో ఆయన చెప్పారు. కాచి వడపోసి మనకు అందరికీ కూడా జాన జగత్ అనే మ్యాగజైన్ ద్వారా అందజేశారు. ఆయన సందేశాలని ప్రతి మాసము అందరికీ చేరువుగా అయ్యేట్లు చేశారు. ప్రతి క్లాస్లో కూడా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఎప్పుడు కూడా ఆ శాస్త్రీయత గురించి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలాగా ఉండాలి, మన జీవితానికి మనమే సృష్టికర్తలము,
ఈ ఆత్మే దేవుడు. దేవుడెక్కడా, దేవుడెక్కడా, దేవుడులాడేవాడే దేవుడు అని ఎప్పుడు ఈ విషయం గురించి చెప్తుంటారు. ఆయన నోటి నుంచి వచ్చే వాక్యాలు ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని అంటారు. ఎందుకంటారు? అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆత్మే దేవుడు, జీవుడే దేవుడు, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. ఇది ఒట్టి థియరీ కాదు. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ ఆత్మ దేవుడు అని తెలుసుకుంటారు, వాళ్ళ ఆత్మే దేవుడు అని తెలుసుకుంటారు. లేకపోతే అంతవరకు ఇది పరోక్ష జ్ఞానం. ఏదో మనం చదివిన పుస్తకాల్లో చదివి మనం నేను దేవుడిని అంటే మనం దేవుళ్ళం కాము. ఇక్కడే ఉండిపోతాం. సాధన చేయాలి. సో మన తలరాతని మనమే అనుక్షణము రాసుకుంటున్నాము, దాన్ని మాడిఫై చేసుకుంటాం, మార్చుకుంటూ ఉంటాం, దాన్ని అప్డేట్ చేసుకుంటుంటాం, దాన్ని ఇంకా కొత్తగా మార్చుకుంటుంటాం. ఎన్నో విషయాలు. ఇప్పుడు మన జీవితంలో మనకి ఏమి కావాలి అనే ప్రధానమైనటువంటి ఒకే ఒక్క ప్రశ్న మనకి చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నాకేం కావాలి నా శేష జీవితంలో. మనం ఇంకొక 100 సంవత్సరాలు జీవిస్తామనుకోండి, లేకపోతే 200, 300 సంవత్సరాలు జీవిస్తామనుకుందాం. ఈ 200, 300 సంవత్సరాల్లో నేను ఏం కావాలని కోరుకుంటున్నాను, నాకేమి కావాలి అని ఖచ్చితంగా మనల్ని ప్రశ్నించుకోకపోతే మన భవిష్యత్ ద్వారాలు, మనకి భవిష్యత్తు ఏమీ తెలియదు. కొంతమంది సమర్పణ భావము, శరణాగతి అని, నేను సమర్పణ భావంలో ఉంటాను. ఖచ్చితంగా ఉండాలి, సమర్పణ భావం ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం ఇక్కడ చేయగలిగింది మనమే చెయ్యాలి. అన్నీ ఆ విశ్వాత్మ, సర్వాత్మ ఏదైతే ఉందో ఆ సర్వాత్మ మీద అన్నిటి వేయకూడదు. ఆయన చూసుకుంటాడు. ఆ పెద్ద ఆయన పైన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడంటే మనం చేసేది ఏంటి? ఇక్కడ మనం కూడా చెయ్యాలి. మనం చేయగలిగేది 1% ఉంటుంది కదా. 1% మనం చేసేది, 1% మనం చేస్తే 99% అక్కడ ఉండే ఊర్ధ్వలోకాల్లో ఉండే గురువులు చేసి పెడతారు మనకి అన్నీ కూడా. సర్వధర్మాన్ పరిత్యజ్య, శ్రీకృష్ణ భగవానులు చెప్పారు, అన్ని ధర్మాల్ని వదిలేయండి, నీలో ఉన్న ఆత్మదేవుడికి మీరు మిమ్మల్ని సమర్పించుకోండి. అక్కడ సమర్పణ భావంతో శరణాగతితో ఉండండి. మీలో ఉన్న ఆత్మదేవుణ్ణి, మీ ఆత్మధర్మాన్ని తెలుసుకోండి. మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా అందరం కూడా ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. నా భూతకాలం ఏంటి, నా వర్తమాన కాలం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను భవిష్యత్తులో ఏ సాకారం చేసుకోవాలనుకుంటున్నాను, ఏవి సృష్టి చేసుకోవాలనుకుంటున్నాను, ఏ ఎక్స్పీరియన్స్ పొందదలుచుకున్నాను. ఇక్కడ ఆత్మగా వచ్చినప్పుడు, ఆత్మ రంగప్రవేశం చేసినప్పుడు ఆత్మ ప్రణాళికతో మనం వస్తున్నాము. అందరికీ ఒక ఆత్మ ప్రణాళిక ఉంది, ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఇక్కడ పుట్టిన తర్వాత మన ఆత్మ ప్రణాళికకు మర్చిపోతాం. ఇక్కడంతా కూడా ఈ భూమండలం అంతా మాయా ప్రపంచం. ఇదంతా కూడా మాయతో నిండిపోయే ఉంది. సత్యము అసత్యంగా కనిపిస్తుంది, అసత్యము సత్యంగా కనిపిస్తుంది. ఇందాకడ మేడం చెప్పారు, ఈ శరీరమే నేను అనే భావనతో ఉంటాం కదా, అది అసత్యము. ఈ శరీరం మనం కాదు, ఈ శరీరం మనకు ఉంది కానీ మనం శరీరం కాదు. ఈ మనస్సు ఉంది, మనస్సు కాదు మనం. భావావేశాలు ఉన్నాయి కానీ మన భావావేశాలు కావు. మన దుఃఖం మనం కాము, మన విషాదం మనం కాము, మన భయాలు మనం కాము. ఏమీ కానీ వీటినన్నిటినీ అవి నేను అనే భావనతో మనం ఉంటాం, వాటితో గుర్తించబడిపోయి ఉంటాం.
సో ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆత్మ ప్రణాళికతో వచ్చారు. కానీ ఇక్కడ దాని ప్రకారం మనం వెళ్లకుండా ఏది చేయాలనుకుని వచ్చామో అది చేయకుండా వేరే వేరే ఎన్నో పనులు చక్కబెట్టుకుంటూ మనం ఆత్మజ్ఞానం కోసం వచ్చాం, ధ్యాన సాధన కోసం వచ్చాం, శాకాహారం చెప్పడానికి వచ్చామనుకోండి ఇక్కడికి భూమండలానికి, అది చేయకుండా వేరే వేరే పనులు పెట్టుకున్నాం. ధనార్జన, లేకపోతే గుర్తింపు, లోకంలో నాకు గుర్తింపు కావాలి, అవార్డులు కావాలి, రివార్డులు కావాలి, ప్రైజులు కావాలి, ఇవన్నీ ఆ వ్యామోహంలో పడి మనం చేయవలసినవి చేయకపోతే మన మరణ సమయంలో మనకి మరణం ఆశించినప్పుడు మనకి ఆనందంగా ఉండదు, చాలా వెలితితో చనిపోతాం. ఆ లాస్ట్ మూమెంట్స్లో మన జీవితము నేను ఇంతవరకు ఏం జీవించాను, ఏం చేయాలని ఇక్కడికి వచ్చాను, భూమి మీదకి ఏ అనుభవాలను ఇక్కడ పొందడానికి వచ్చాను, అవి పొందకుండానే వెళ్ళిపోతున్నానే, నా జీవితాన్ని సంపూర్ణంగా సఫలీకృతం చేసుకోకుండా వెళ్ళిపోతున్నానే అనే భావనతో చనిపోతుంటాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యానము. ఎవరైతే వారితో వారు కలిసి ఉంటారో ధ్యానంలో అది సంభవిస్తుంది. వారిని వారు తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి ధ్యానము మన గురించి మనకి తెలియచెప్తుంది. అన్నిటికంటే గొప్ప భయం ఏంటో తెలుసా అండి? అందరూ అనుకుంటారు, చీకటి చూసి భయపడుతుంటారు. అందరూ నాకు అతి గొప్ప భయం ఏంటంటే నేను అందరికంటే చాలా తక్కువ, అందరూ చాలా గొప్పవాళ్ళు, నేను చాలా తక్కువ అనే భయం ఉంటుంది. వాళ్ళలో ఉన్న చీకటే భయం వేస్తుంది వాళ్ళకి. కానీ దానికంటే గొప్ప భయం ఒకటి ఉంది. ఇది చాలా చిన్న భయం. ఇది అన్నిటికంటే గొప్ప భయము మనలో ఉన్న వెలుగు, ఆత్మ వెలుగుని చూసుకోవడమే గొప్ప భయం అంట. మనలో ఉన్న ఆత్మ గొప్పతనాన్ని తెలుసుకోవడమే గొప్ప భయము. అందుకే చాలామంది ఇక్కడ భూమండలంలో ఎలా నివసిస్తారంటే నేను చాలా హంబులు, నేను చాలా తక్కువ, అందరికంటే తక్కువ, ఎవ్వరు తక్కువ లేదు, ఎక్కువ లేదు, అందరూ ఒకటే, అందరూ కూడా ఆత్మదేవుళ్ళే, అందరూ కూడా గొప్పవారే. ఆత్మలో సరిసమానతలు అన్నీ సరిసమానమే, ఎక్కువ తక్కువలు లేవు. సో ఆ ఆత్మతత్వాన్ని తెలియపరిచేదే ధ్యాన సాధన. అనునిత్యము ప్రతిరోజు మనం ఎన్నో గంటలు ధ్యానం చేయాలి. పత్రిగారు ఎంత సాధన గురించి ఎక్కడికి వెళ్ళినా అదే ధ్యానం చేయి. జబ్బు వచ్చిందా, ధ్యానం చేయి. నాకు ఈ సమస్య వచ్చిందంటే సారు ధ్యానం చేయి అంటారు. ధ్యానం చేయి. ఊరూరు తిరిగి ఆయన చివరి శ్వాస వరకు ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే ఇదే చెప్పదలుచుకున్నారు. ప్రతి క్షణము ఆయన గుండె చెప్పుడు ఏంటంటే శాకాహారము, ధ్యాన సాధన చెయ్యాలి, శాకాహారం గురించే చెప్పాలి, అందరికీ తెలియచెప్పాలి అని ఆయన ఎప్పుడు కూడా ఆయన సంకల్పం, మహాసంకల్పం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఏమి కావాలో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనల్ని మనం తక్కువగా ఎప్పుడు చూసుకోకూడదు. అదే ప్రతికూల భావం అంటే. డాక్టర్ లక్ష్మి గారు చెప్పారు, మన ప్రతికూల భావాల్ని ఆ హోలీ మంటల్లో వేసి దహనం దగ్ధం చేయాలి. మన ప్రతికూల భావాలు, మన సామర్థ్యం తక్కువ అనుకుంటాం. నాకు ఆ నైపుణ్యాలు లేవు, నేను చాలా తక్కువ వాడిని, నేను ఇన్ఫీరియర్, నేను అందరికంటే తక్కువ, అందరూ నాకంటే ఎక్కువ అని ఈ అసత్యాన్ని నమ్ముతూ ఉంటారు. కానీ అసలు సిసలమైనటువంటి సత్యం ఏంటంటే మీలో ఉన్న ఆత్మ ఎప్పుడూ సూర్యభగవానుడుగా వెలుగుతూ ఉంటాడు. ఆత్మ సూర్యుడు. ఆ భగవంతుణ్ణి ఎక్కడో లేదు, ఆ భగవంతుడే
ఈ జీవాత్మగా రంగప్రవేశం చేశాడు, ఈ శరీర ధారణ చేశాడు, శరీరంలో వచ్చాడు. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ ప్రతికూల భావాలు మనలోంచి దహనమైపోతాయి, దగ్ధమైపోతాయి. మనం ఏది కావాలని కోరుకుంటున్నామో అవన్నీ సాకారం చెందించుకోగలిగే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి. మీకు ఆరోగ్యం కావాలా, మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మీ ఆరోగ్యం మీ చెంతకే వస్తుంది. మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా, ఆ కోటీశ్వర యోగం ధ్యానంలోనే సంభవిస్తుంది. మీరు ఏమి కావాలనుకుంటున్నారో వచ్చి మీ చెంతకు చేరుతాయి. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలో అది మాత్రం మర్చిపోకూడదు. ధ్యానంలో మన ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న ప్రతికూల భావాల్ని అన్నీ కూడా మూటగట్టి అన్నీ కూడా దహనం చేసేయాలి. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఆ హోటల్లో మనకి ఆకలేస్తుంది. మనము అక్కడ వెళ్ళి టేబుల్ మీద కూర్చోగానే ఏం చేస్తారు, అక్కడ వెయిటర్ వచ్చి మనకి ఒక మెన్యూ కార్డ్ ఇస్తాడు, మెనూ ఇస్తాడు. అంటే ఒక జాబితా, దాని మీద ఉన్నటువంటి లిస్ట్, అక్కడ ఏమేమి అవైలబుల్ లిస్ట్ అన్నీ ఇస్తాడు. మీకు దోశ తినాలనిపించింది, ఆ దోశలో ఎన్నో ఒక 15 వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయి. ఉల్లిపాయ దోశ, లేకపోతే పాలక్ దోశ, లేకపోతే నెయ్యి దోశ, నూనె దోశ, లేకపోతే మంచి రాయలసీమ కారం దట్టించినటువంటి దోశ, ఎర్రకారం దోశ అంటాము, ఎర్రకారం దోశ, మైసూర్ మసాలా దోశ, రకరకాల దోశలు ఉంటాయి అక్కడ. కానీ మీరు నిర్ణయం తీసుకుంటారు, అక్కడ నాకు ఏమి కావాలో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఎంపిక చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి కూర్చొని మీరే తెచ్చేయండి ఏదుంటే అది తింటానంటే ఆయన లేదండి అన్నీ ఉన్నాయి, ఒక 200 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ 200 ఐటమ్స్ ఎక్కడ పెడతాం మీ టేబుల్ మీద, ఏది కావాలి మీకు అని అడుగుతాడు. మన జీవితంలో మనకి ఏం కావాలో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి, చూస్ చేసుకోవాలి. ఒక మహిళ నేను పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. ఖచ్చితంగా పెళ్ళి అయింది, 1 సంవత్సర కాలంలో పెళ్ళయింది. కానీ ఆయన బట్టనెత్తి ఓల్డ్ మ్యాన్ వరుడుగా వచ్చాడు. ఆమె సెలెక్ట్ చేసుకోలేదు, సరి అయిన ఎంపిక చేసుకోలేదు. అంటే నాకు ఏమి కావాలి, నాకు ఎలాంటి వరుడు కావాలి అని ఆమె క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇప్పుడు జానులు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఏమని కోరుకుంటారంటే నాకు అందగాడు కావాలి, ఖచ్చితంగా కొంచెం ఆర్థిక స్తోమత ఉండాలి, దానితో పాటు ధ్యానం తెలిసినటువంటి ఒక ధ్యానే ఉండాలి, ఒక శాకాహారుడై ఉండాలి అని కోరుకుంటారు ధ్యానులంతా కూడా. అంతే కదండి, అలా కోరుకోవడమే ఉత్తమం. మనం ఎంత చాయిసెస్ క్లియర్గా ఉంటాయో అంతగా అవి సాకారం అవుతాయి. ఇక్కడ మనం సృష్టి చేసుకుంటుంటాము. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం నెయ్యి దోశ కావాలంటే ఆర్డర్ ఇస్తాం, అక్కడ ఆయన తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. మీరు వేరే వాళ్ళకి మీరు ఆర్డర్ ఇవ్వరు, మీతో పాటు మీ స్నేహితులు, మీ బంధువులు, వాళ్ళందరికీ కూడా మా తండ్రికి ఇది కావాలి, మా అమ్మకి ఇది కావాలి, మా పెళ్ళాంకి ఇది కావాలి, లేకపోతే మా కొడుకుకి ఇది కావాలి అని మీరు ఆర్డర్లు ఇవ్వరు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చెప్తారు అంతే. కానీ మీకు ఏమి కావాలి అది మీరు సెలెక్ట్ చేసుకునే బాధ్యత మీదే. కానీ వాస్తవంలో అదే జరుగుతుంది. నా కొడుక్కి మసాలా దోశ కావాలని తల్లిదండ్రులు ఆర్డర్ చేస్తున్నారు, లేకపోతే నా కూతురికి ఇది కావాలి అని తల్లిదండ్రులు ఆర్డర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఏం కావాలి, ఏ దోశ కావాలి అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు, వాళ్ళే ఆర్డర్ చేసుకోవాలి. ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడండి మా దగ్గరికి. ఇదంతా విన్న తర్వాత నేను కూడా విశ్వాన్ని కోరుకుంటాను, ఏం కావాలి, నాకు అందమైన అమ్మాయి కావాలి భార్యగా అని కోరుకున్నాడు. చక్కగా అందమైన అమ్మాయి వచ్చింది భార్యగా. కానీ 6 నెలల్లో అతనికి అర్థమైంది ఏంటంటే ఒక గయ్యాలి అమ్మాయి.
ప్రతిరోజు సాధిస్తుంటుంది, నాకు ఇది లేదు అది లేదు, డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు నాకు, అది లేదు ఇది లేదు అని చెప్పి. కాబట్టి అతను ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదు, ఆ విశ్వానికి సరి అయిన విన్నపం ఇవ్వలేదు, సరి అయిన సంకల్పం చేసుకోలేదు, క్లియర్గా చెప్పలేదు, నాకు అందమైన అమ్మాయి భార్యగా రావాలి, గుణవంతురాలైన భార్య రావాలి, నన్ను గౌరవించే భార్య రావాలి, నేను ప్రేమించే భార్య రావాలి. చూడండి, ఇంత చక్కగా మనం ఎప్పుడైతే ఒక విశ్వాన్ని కోరుకుంటామో ఇంత క్లియర్గా ఉండాలి, ఇంత చక్కగా కోరుకోవాలి మనం. అప్పుడే అది ఆ విశ్వం మనకి మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని చక్కగా మనకి అందిస్తుంది. నేను చక్కగా అలాంటి భార్య కావాలని కోరుకున్నాను. డాక్టర్ లక్ష్మి గారు నాకు లభించారు. అందమైన భార్య, గుణవంతురాలు, నన్ను ప్రేమించే భార్య కావాలని కోరుకున్నాను, అలానే వచ్చారు. సో మనం ఏమి కావాలో మన ఆర్డర్స్ మనమే ఇచ్చుకోవాలి. ఈ విశ్వము ఒక కాస్మిక్ కిచెన్, ఇది ఒక కాస్మిక్ రెస్టారెంట్. ఈ విశ్వమే ఒక పెద్ద రెస్టారెంట్గా ఒక ఉపమానంగా తీసుకుందాం, ఒక ఉదాహరణగా తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన తర్వాత దోశ, నెయ్యి దోశ ఆయన వెయిట్ చేయమన్నాడు కదా, మనకు అసహనం వస్తుందా రాదా, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేనండి గట్టిగా అరుస్తూ ఆయన మీద వెళ్ళి చెక్ చేయండి, నాకు రాలేదు, నాకు కోపం వస్తుంది. మనం అట్లా ఉంటే ఏమవుతుంది, ఆయన విసిగిపోయి చెఫ్ని కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఆ వంట వాళ్ళని కూడా విసిగించేసి ఆయన ఇంకా కారం ఎక్కువ పోయాల్సింది ఇంకా మరీ ఎక్కువ వేసేసి దోశ చక్కగా రాదు. మనకి సహనం కావాలి. మనం ఏదైనా సంకల్పం చేసుకున్న తర్వాత, సంకల్ప విత్తనాలు నాటిన తర్వాత కొంత సహనం కావాలి. ఎలా అయితే ఒక రైతు ఆ విత్తనాల్ని, ఆ బీజాల్ని భూమిలో నాటిన తర్వాత కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక తల్లి, ఒక తండ్రి బిడ్డకు జన్మ ఇవ్వడానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 9 మాసాలు ఆ తల్లి తర్వాతే వస్తాడు బిడ్డ. ఒక సంకల్పం చేసుకున్న తర్వాత కూడా దానికి మనకు సహనం కావాలి. అది ఖచ్చితంగా నాకు వస్తుంది అనే నమ్మకం మనకు ఉండాలి. నేను ఏది కోరుకుంటున్నానో, ఏది సంకల్పించుకున్నానో, ఏది నా ఆత్మ ప్రణాళికకు అనుగుణంగా ఉందో అది నాకు వచ్చి తీరుతుంది, నా టేబుల్ మీద నెయ్యి దోశ వస్తుంది అనేది మన అందరం కూడా నమ్మాలి. ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనకు కావాలి. అప్పుడు ఏమవుతుంది, చక్కగా మంచి నెయ్యి దోశ వస్తుంది కదా, అప్పుడు ఇది తినడానికి నాకు యోగ్యత ఉందా, అర్హుణ్ణా నేను అనుకుంటే తినలేము. చాలామంది నాకు ఐ డోంట్ డిజర్వ్ అని అనుకుంటాం. అంటే నాకు యోగ్యత లేదు, నాకు ఇది తినే అర్హత లేదు, ఈ అనుభవాన్ని స్వీకరించే అర్హత నాకు లేదు అని అనుకుంటే ఆ దోశ మనం ఎంజాయ్ చేయలేం, ఆ నేతి దోశని. సో అందుకే అందరూ అర్హులే. ఈ భూమండలం మీద అందరికీ సర్వ హక్కులు ఉన్నాయి. ఆత్మజ్ఞానం ప్రతి జీవించిన ప్రతి మనిషి యొక్క హక్కు. జీవించిన ప్రతి ఒక్క జీవికి, మనిషికి ఆనందంగా జీవించే హక్కు కూడా ఉంది. వారి యొక్క జీవితాన్ని అద్భుతంగా వాళ్ళు ఏం కావాలో ఇక్కడ సఫలీకృతం చేసుకుని జీవించే హక్కు, ఆ అర్హత, ఆ యోగ్యత అందరికీ ఉంది అని మనం గుర్తించాలి. చక్కగా ఆ భుజించి ఆ నేతి దోశని చక్కగా ఎంజాయ్ చేసి తర్వాత మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఎంత చక్కగా చేశారో, ఎంత శ్రద్ధతో చేశారో, ఎంత బాగుందో నెయ్యి దోశ. మనకి ఎన్నో మనం అనుకున్న ఇవన్నీ కూడా మన కోరికలు, మన సంకల్పాలు నెరవేరుతాయి కదా. మనము ధన్యవాదాలు చెప్పాలి ఆ యూనివర్స్ కూడా, ఆ విశ్వానికి. మనం ఎన్నెన్నో ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణానికి ఎంతోమంది దేవతా శక్తులు, ఎంతోమంది గురువులు, మహాగురువులు, కారణ శరీరంలో ఉన్న గురువుల సహాయం లేకపోతే ఇంత తొందరగా ఈ ప్రాజెక్టు ఇంత గొప్పగా అవ్వదు. అయ్యింది అంటే వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాం. సో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏది కోరుకుంటున్నారో, ఏది వారు సృష్టి చేసుకోవాలనుకుంటున్నారో, ఆరోగ్యమైతే ఆరోగ్యము,
మనస్సు ప్రశాంతంగా ఉండాలి, నాకు ప్రశాంతత కావాలని కోరుకుంటారో, లేకపోతే నా బాంధవ్యాలు, నా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బాగుండాలి, సామరస్యంతో అందరితో ఉండాలి నేను, లేకపోతే మీ కోరిక మీ ఊరిలో ఒక పిరమిడ్ కట్టడం అనుకుందాం, మీ సంకల్పం, లేకపోతే 1,00,000 మందికి శాకాహారులుగా మీరు మార్చాలి అనే కోరిక ఉందనుకోండి, లేకపోతే 1,00,00,000 మందికి నేను ఈ శరీరాన్ని వదిలే లోపల ధ్యానం నేర్పించి శాకాహారం గురించి నేను అందరికీ చెప్పి 1,00,00,000 మందికి ఈ శరీరాన్ని వదులుతాను అనే కోరిక ఉందనుకోండి, అది ఖచ్చితంగా మీరు ఆ సంకల్పము మీరు నమ్మాలి, జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది అని నమ్మాలి. ఎందుకంటే కాస్మిక్ కిచెన్ ఇక్కడ విశ్వశక్తి ఎంతో ఉంది. మనం ఏది ఆర్డర్ ఇస్తామో, ఏది మనం సంకల్పం చేస్తానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఏదైనా జరిగి తీరుతుంది. సో ఇదే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే, ఇదే పరమ సత్యము. మనమందరూ కూడా మన వాస్తవాన్ని సృష్టించేసుకుంటున్నాము. మనమందరం కూడా అన్నిటికీ యోగ్యులమే. మనం ఏది పొందదలుచుకుంటే అది పొందగలిగే అర్హత, యోగ్యత అందరికీ ఉంది. అనంత శక్తి కూడా మనకి ఉంది. కానీ ధ్యానం చేయాలి, ఒక్కటే మిస్సింగ్ పాయింట్. చాలామంది కోరికలైతే ఉంటాయి, చాలా కోరుకుంటుంటారు, కానీ దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కావలసిన శక్తి లేదు వాళ్ళకి. ఆ శక్తి ఎలా వస్తుంది? ఆహారం తింటే వస్తుందా? బాగా నిద్రపోతే వస్తుందా? లేకపోతే ఇంకేమన్నా చేస్తే శక్తి వస్తుందా? ధ్యానంలో వస్తుంది. ధ్యాన సాధన, కళ్ళు మూసుకోవాలి, ఆ విశ్వశక్తిని మనలోకి నింపుకుంటాము. ఆ శక్తితోనే అన్ని పనులు జరుగుతాయి. ఆ శక్తి ఉంటేనే మనం కూడా ఆత్మజ్ఞానం కాగలము. శక్తి లేకపోతే మన యొక్క ఆజ్ఞాచక్రం ఓపెన్ కాదు. మనలో ఉన్న ఈ శక్తే మూలాధారం నుంచి ఊర్ధ్వముఖంగా వెళ్ళి ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి మన స్వస్వరూపాన్ని తెలియచేస్తుంది. నిజమైన నేనుని మనకి తెలియచేస్తుంది. నేను ఆత్మతత్వాన్ని, నేను ఆత్మదేవుణ్ణి అనే ఆ యొక్క పరమసత్యాన్ని మనకి తెలియపరుస్తుంది. అందరికీ శక్తి కావాలి. ధ్యానం ద్వారానే ఆ శక్తి వస్తుంది. శక్తి లేకపోతే మనం ఎన్నో కోరికలున్నా, సంకల్పాలున్నా ఏవి నెరవేరవు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. డాక్టర్ న్యూటన్ గారు ఎంతో చక్కగా ఆ శక్తి ఉంది మనందరిలో అన్నారు. ఇప్పుడు మీరు ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అందరూ కలిసి, ఇది ఒక్కళ్ళు చేసింది కాదు కదండి, ఎంతోమంది కలిసి ఒక సామూహిక శక్తి ఇది. ఈ సామూహిక శక్తితో ఒక విశ్వ కళ్యాణం కోసం ఒక అద్భుతమైన ఒక పిరమిడ్ని మీరు అందరూ కూడా సృష్టించగలిగారు. మరి సామూహికంగా అందరూ కలిసి ఇది చేయగలిగారు. కానీ మీ సొంత జీవితాల్లో మనం ఎందుకు లేకపోతున్నాం? మనకు కావాల్సింది మనం ఎందుకు సృష్టించుకోలేకపోతున్నాం? ఇప్పుడు మన జీవితంలో సంబంధ బాంధవ్యాలు, మన కుటుంబంలో మన అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉండడం, ఇవి ఎందుకు మనం చేసుకోలేకపోతున్నామంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, శాస్త్రవేత్తలు ఏం గుర్తించారంటే, మనం ఒక సంకల్పం చేస్తే వెంటనే ఒక వికల్పం చేస్తున్నాం. మన మస్తిష్కంలో ఉండే ఆలోచనలు 90% నకారాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సంకల్పం చేశాము, రేపటి నుంచి నేను చక్కగా ఉదయాన్నే లేచి నేను సాధన చేస్తాను. వెంటనే మనలో ఒక నకారాత్మక ఆలోచన వస్తుంది. ఏమని? నేను చేయగలనా? నాకు అంత శక్తి ఉందా? నాకు అంత యోగ్యత ఉందా? సో కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే మన కోసం మనం కొన్ని సంకల్పాలు చేసుకుంటామో, ఈ యొక్క నెగటివ్ థాట్స్ మీద కూడా మనం వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే మన శక్తి అంతా కూడా అక్కడ వృధా అయిపోతుందండి. ఎంత శక్తి వృధా అయిపోతుందంటే, మనం ధ్యానంలో లేక సాధనలో ఎంతో విశ్వశక్తిని మనం తీసుకుంటున్నాము, కానీ ఆ విశ్వశక్తి అంతా కూడా అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన చేష్టలతో మన
వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే సంకల్పిస్తున్నామో అది మనము సృష్టి చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద ట్యాంక్ ఉందనుకోండి, దానికి ఒక రంధ్రం పడింది, మనం ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోయిస్తున్నాం. కానీ ఆ రంధ్రం ఉన్నంత వరకు ఏమవుతుంది, ఎన్ని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోసినా కూడా ఆ నీళ్ళంతా కూడా వృధా అయిపోతాయన్నమాట. అలాగా మనలో కూడా ఎంత శక్తినైతే మనం తీసుకుంటున్నామో, అనవసరమైన మాటలు అంటే ఇంకొకళ్ళ గురించిన విషయాలు మనకి అవసరం లేదు, ఇంకొకళ్ళ జీవితం గురించిన విషయాలు మనకు అవసరం లేదు. చాలా వరకు ఒక 10 మంది చేరారంటే 3వ వ్యక్తి గురించో 4వ వ్యక్తి గురించో మాట్లాడుకుంటారు. దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు, వాళ్ళ జీవితాల్లో కూడా ఎలాంటి మార్పులు రావు. కాబట్టి ముందుగా మనము అనవసరమైన మాటలు మాట్లాడడం మానివేయాలి. ఆ విధంగా మన శక్తిని మనము ఎప్పుడూ కూడా చక్కగా మనము సేవ్ చేసుకోగలుగుతాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అనవసరమైన మాటలు మాట్లాడరాదు, అనవసరమైన ఆలోచనలు కూడా చేయకూడదు. ఎందుకంటే మనకి ఎంత చేతనైతుందో మనం అంత చెయ్యాలి. నేను ఇవాళ ఇంత చేయగలుగుతాను, అంతనే చేస్తాను. నేను గతించిపోయిన గతం గురించి దుఃఖిస్తూ కూర్చుండి, లేకపోతే ఇంకా రాని ఆ భవిష్యత్తు గురించి నేను చింతన చేస్తున్నాను అనుకోండి, అవి అనవసరమైన ఆలోచనలే కదా నాకు. ఇప్పుడు కొన్ని మన చేతిలో ఉండవు, మనం ఎంత చేయగలుగుతామో అంత చేయగలుగుతాము. ఇప్పుడు ఇంత చక్కగా అన్నీ వేశారు, అరేంజ్మెంట్స్ చేశారు. ఇప్పుడు ప్రకృతి ఒక వర్షం వచ్చేసింది అనుకోండి, భారీ వర్షం, అది మన చేతుల్లో లేదు. ఆ రోజు ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో అప్పుడు చూసుకోవాలి మనం. కానీ ఇక్కడ కూర్చుని మనము అరే పెద్ద వర్షం వస్తే ఏం చేయాలి, నేను కుండపోత వర్షం వస్తే ఏం చేస్తాను, నేను ఇదంతా తడిసిపోతే ఎలాగా అని నేను చింత పెట్టుకుని ఇదే ఆలోచన చేస్తున్నాను అనుకోండి, అప్పుడు కూడా నా శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి అనవసరమైన ఆలోచనలతో మన శక్తిని వృధా చేసుకోకూడదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా అనవసరమైన చేష్టలు, ఇంకొకళ్ళకి హాని కలిగించే చేష్టలు కూడా మనం ఎప్పుడు చేయకూడదండి. మనకి మనం హాని కలిగించుకుని ఇతరులకు హాని కలిగించే చేష్టలు కూడా మనం ఎప్పుడు చేయకూడదు. మరి ఈ 3 రకాలుగా మన శక్తినంతా కూడా మనం వృధా చేసుకుంటున్నాము, నిర్వీర్యం చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ శక్తినంతా ఇలా నిర్వీర్యం చేసుకోకుండా మనం కూడగట్టుకుని ఒక సంకల్పం కోసం, ఒక మహాసంకల్పం కోసం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అద్భుతాలను మనం సృష్టించగలుగుతామండి. మహా అద్భుతాలను మనం చేయగలుగుతాం. ప్రియమైన మిత్రులారా, మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మనలో ఉన్న అనుకూల భావాలు, సకారాత్మకమైనటువంటి భావాలు, మరియు ప్రతికూల భావాలు, నకారాత్మకమైనటువంటి భావాలు, ఈ 2 కూడా ద్వంద్వాలు మన మనసులో ఉంటాయి ఎప్పుడు. కానీ ఎవరు ధ్యాన సాధన చేస్తుంటారో మనలో ఉన్న ప్రతికూల భావాలన్నీ నిర్మూలించబడతాయి, వెళ్ళిపోతాయి. చిత్తవృత్తి నిరోధ స్థితి ధ్యానం ద్వారానే కలుగుతుంది. అంతర్మౌన స్థితి, చిత్తవృత్తి నిరోధ స్థితి, చిత్తవృత్తులన్నీ నిరోధించబడతాయి ధ్యాన సాధనలో. అంతర్శుద్ధి జరుగుతుంది. చెత్తా చెదారం అంతా ధ్యానంలో ఆ శక్తి భస్మం చేసేస్తుంది. శివుడి అయితే ఏ విధంగా శివుడు భస్మాన్ని చేసేస్తాడో తన త్రినేత్రంతో, అలానే ఒక సాధకుడు తన ధ్యాన సాధనలో తన యొక్క ఆజ్ఞాచక్రం ద్వారా తనలో ఉన్న అజ్ఞానము, భయాల్ని అన్నిటినీ కూడా నాశనం చేసేస్తాడు. సో ఒక ఊరిలో ఒక సాధువు ఉన్నాడు. ఆ సాధువు ఉండే దగ్గర ఒక ఎలుక కూడా ఉంది. ఒక ఎలుక, అది పిల్లిని చూసి ఎప్పుడు భయపడుతుంది. ఆయన అనుకున్నారు, ఈరోజు నేను ఈ ఎలుకని పిల్లిగా మార్చేస్తాను అని పిల్లిగా మార్చాడు. ఇప్పుడు ఆ పిల్లి కుక్కను చూసి భయపడుతుంది. సో సరే,
కుక్కను చూసి భయపడుతుంది కదా, ఇప్పుడు దీన్ని కుక్కగా మారుస్తానని కుక్కగా మార్చాడు, రూపాన్ని మార్చేస్తున్నాడు. కుక్కగా మార్చేందుకు కుక్క చిరుతపులిని చూసి భయపడుతుంది. మళ్ళా ఆ చిరుతపులిగా మార్చిన తర్వాత అది అక్కడ ఉండే వేటగాడిని చూసి భయపడుతుంది. ఆ భయం అనేది ఎప్పుడు పోలేదు. ఆ సాధువు గారికి అర్థమైంది, రూపం మారినందువలన బాహ్యంలో ఒట్టి మార్పుల వలన ఏమి కాదు, అంతరంలో మార్పు రావాలి, మన లోపల మార్పు రావాలి, అంతరంగికంగా మనలో మార్పు చెందాలి. హార్ట్ ఆఫ్ ఎ మౌస్, ఎలుక యొక్క హృదయము, ఎలుక యొక్క మనస్సు భయంతో నిండిపోయిన ఆ మనస్సు ప్రక్షాళన కావాలి. దానికి కావలసినటువంటి ధైర్యము, సాహసమైనటువంటి ఒక కాన్ఫిడెన్సు ఇచ్చేది ధ్యానమే, సాధనే, ధ్యాన సాధనే అని మనం అందరం తెలుసుకోవాలి. మనం బాహ్యంలో నాకు డబ్బులుంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ బాగుంటాయి అనుకుంటాం. కాదు, లోపల మారకపోతే ఎన్ని డబ్బులున్నా అంతే గొడవ. మనలో ఆ దుఃఖం నిండిపోయి ఉంది. మన అజ్ఞానం ద్వారానే ఆ దుఃఖము, మన గురించి మనకు తెలియకపోతే అదే దుఃఖము, పెద్ద దుఃఖము. మనం ఏది చేయదలుచుకొని వచ్చామో, చేయాలని నిర్ణయించుకొని ఆత్మ ప్రణాళిక ప్రకారం ఇక్కడికి వచ్చామో అది చేయకపోతే అంత దుఃఖమే ఇక్కడ. అందుకే రెండు ప్రశ్నలు. ఒకటి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, నేను ఎలా తెలుసుకోవాలి, నన్ను నేను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి. రెండోది, నా జీవిత ధ్యేయం ఏంటి, నేనెవరిని, నా జీవిత ధ్యేయం ఏంటి. ఈ రెండు ప్రశ్నలకు జవాబులు ధ్యాన సాధనలో తెలుసుకోవాలి. వారికి సర్వ ఆనందాలు వస్తాయి. ఏమీ లేకపోయినా కూడా ఆనందంగా ఉంటారు, కానీ అన్నీ వాళ్ళ చెంతకు వస్తాయి. అన్ని ఆరోగ్యాలు వస్తాయి, అన్ని ఆనందాలు వస్తాయి, సకల భోగాలు వస్తాయి. అంటకుండా ఉంటారు. జనక మహారాజులాగా, జనక మహారాజు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఎంతో ధనం ఉంది, వజ్రాలున్నాయి, బంగారం ఉంది, కానీ అంటకుండా ఎంతో ఎరుకతో, ఎంతో మహాజ్ఞానంతో ఆయన పరిపాలన చేశాడు. అలా మహారాజుగా మన జీవితంలో మనం జీవించగలగాలి. సో మనలో ఉన్నటువంటి ఆ ప్రతికూల భావాలన్నీ కూడా ఫస్ట్ వెళ్ళిపోవాలి. అంతర శుద్ధి, అంతర మార్పు కావాలి. లోపల మారిపోతే బాహ్యంలో ఎన్ని మార్చుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉగాది సందర్భంగా, ఈ గొప్ప ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం సందర్భంగా, ఈ ఉగాది చక్కని వేడుకల సందర్భంగా మనమందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. అదేంటంటే, నా ఆత్మ ప్రణాళిక ప్రకారం నా జీవిత ధ్యేయం, నేను ఏం కావాలని కోరుకుంటున్నానో, నేను ఏం చేయాలని కోరుకుంటున్నానో, ఏమి జీవిత ధ్యేయం లక్ష్యాలని నేను పెట్టుకుంటున్నానో వాటి వైపు నేను ఆ దిశగా నేను ప్రయాణం చేస్తాను, చేయగలను అనే నిర్ణయం తీసుకోవాలి. అవన్నీ సుసాధ్యాలే అని నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ సుసాధ్యాలే. ఆత్మకి ఏది అసాధ్యమనేది ఉండదు. ఆత్మతత్వంలో ఉండే వాళ్ళకి అన్నీ సుసాధ్యమే. మనం ఒక్క అడుగు వేస్తే 99 అడుగులు ఆ పైలోకాల నుంచి ఆ గురువులు మన ముందరికి వేస్తారు. ఎన్నో మనకు తెలియనటువంటి ఎన్నో దేవతా శక్తులు వాళ్ళ దృష్టి ఒక ధ్యానం చేసుకునే వాళ్ళ మీద పడుతుందంట. ఆ గురువులు వీళ్ళు ఇంత గొప్పగా చేస్తున్నారు ఇక్కడ పేరవరం పిరమిడ్లో, ఏం జరుగుతుంది? ఈ వైబ్రేషన్ అన్ని లోకాలకి వెళ్ళిపోతున్నాయి. ముల్లోకాలు వ్యాపించి అన్ని లోకాలు, ఊర్ధ్వలోకాల్లో ఈ వైబ్రేషన్ వెళ్తుంది కదా, వాళ్ళకు ఒక GPS ఉంటుంది అక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే, ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, ఇంత మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి అని వాళ్ళ దృష్టి ఇక్కడ పడుతుంది. ఆ పైలోకవాసుల దృష్టి ఎప్పుడైతే పడుతుందో అప్పుడు వారు మనకు కూడా సహాయం పడతారు. మనము ఒక లోక కళ్యాణం కోసం ఏది చేస్తున్నామో వాళ్ళు మన కళ్యాణం కోసం వాళ్ళన్నీ చేసి పెడతారు. మీ యొక్క చిన్న చిన్న ధర్మాలు ఉంటాయి, వృత్తి ధర్మం అని, మన కుటుంబ ధర్మం అని, ఉద్యోగ ధర్మం అని, అన్నీ కూడా వాళ్ళు చేసి పెడతారు. ఫస్ట్ మన ధ్యాన ధర్మము, ఆత్మధర్మము మనల్ని తెలుసుకోవాలి, ధ్యానం అందరికీ తెలియజేయాలి.
శాకాహారం గురించి అందరికీ చెప్పాలి. మనం చెప్పకపోతే మనకే పొరపాటు చేస్తున్న వాళ్ళం అవుతాము. చెప్పగలిగే ఆ శక్తి సామర్థ్యం ఉండే ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళకి నోరుంది కదా చెప్పాలి. వాళ్ళు తెలుసుకున్న తర్వాత సైలెన్స్ అన్ని వేళ మంచిది కాదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఒక ఆత్మజ్ఞాని ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే అందరికీ తెలియపరచాలి. వాళ్ళ ధర్మం అది. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమని చెప్పారు? ధ్యాన సాధన, అందరికీ ధ్యాన ప్రచారం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఊరూరా వెళ్ళండి, విలేజ్ టు విలేజ్, గర్ టు గర్, హోమ్ టు హోమ్ అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఎవరైతే సాధన చేసి వారి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండకూడదు. వి మస్ట్ గో అవుట్, అందరికీ చెప్పాలి, తెలియపరిచే బాధ్యత మనకు ఉంది. శాకాహార ప్రాశస్త్యం తెలిసిన తర్వాత శాకాహార ర్యాలీలు చేయకుండా ఎలా ఉండాలి? ఉండలేము. పత్రి గారి బ్రహ్మ సంకల్పం అది. అందరూ ఈ శాకాహార జగత్ అయిపోవాలన్నారు. ఎందుకు కాదు? ఇంత ఆత్మజ్ఞానులు ఇక్కడ సమ్మేళనం అవుతున్నారు. ఎంతో మంది, కోట్ల మంది జానులు, ఆత్మజ్ఞానులు ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఈ భూమండలాన్ని గొప్పగా శాకాహార దివ్య మండలంగా మనం చేయగలం. ఏది అసాధ్యాలు లేవు. ఈ నిర్ణయం మనం తీసుకుందాం ఈరోజు. ఏది మనం సంకల్పించుకుంటున్నామో, ఏది మనలో ప్రతికూల భావాలన్నీ భస్మం చేసుకుని మనం గతం గురించి బాధపడకుండా, గతం ఇది అయిపోయిందని మనం దాన్నే తలుచుకుని దానిలో ఉండిపోకుండా, గతాన్ని మన త్రినేత్రంలో, అజ్ఞాచక్రంలో భస్మం చేసి ఈ వర్తమాన కాలంలో ఉండే పరిస్థితుల్ని కంప్లీట్గా స్వీకరించి, ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో చాలా వేడి వస్తుంది ఇక్కడ, దాన్ని కూడా స్వీకరించాలి. ఎంత హాయిగా ఉందో, వెచ్చగా ఉందో అనుకోవాలంట, ఆస్వాదించాలి. ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించిన వాడు భవిష్యత్తుని ఎలా నిర్మించుకుంటాడు? భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకుంటాడు? ఈ ప్రస్తుత క్షణాన్ని మీరు ఆస్వాదించాలి. ఇందాక మేడం ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక బల్ల ఉంది, ఒక టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, అది తగిలింది మీ కాలికి. ఒక ధ్యాన సాధకుడు యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే వేరేగా ఉంటుంది. లేకపోతే ఆ బల్ల మీద కోపం వస్తుంది మనకి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టారు, ఆ బల్ల ఇక్కడ పెట్టారు, దానివల్ల నాకు కాలు తగిలింది, నేను కింద పడ్డాను, నా ఎముక ఎరిగింది అనే దాని మీద చాలా కోపం వస్తుంది. ఆ వ్యక్తి, దాని వెనకాల ఏమన్నా వ్యక్తి ఎవరిక్కడ పెట్టారు అని గొప్పగా కోపం వచ్చేస్తుంది. కానీ ఒక ధ్యాన సాధకుడు ఏ దృష్టితో చూస్తాడంటే, ఓకే దీన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు. నాకు ఫ్రాక్చర్ అయిందా, వావ్ చాలా బాగుంది అంటే దీనికి ఒక చక్కని రీజన్ ఒకటి ఉంటుంది. నేను సాధన చేసుకోవాలేమో 3 నెలలు తగ్గేంత వరకు హాయిగా ఇంట్లో ఉండి హాయిగా ధ్యానం చేసుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, చక్క పిఎంసి ఛానల్ చూసి నేను చక్కని సజ్జన సాంగత్యం చేసుకోవాలి, అందరు మాస్టర్స్ యొక్క అనుభవాలు నేను వినాలి అని వారు ఆ దృష్టికోణంతో చూస్తే వాళ్ళకు బాధ ఉంటుందా? ఉండదు. బుద్ధ భగవానుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. నాకు చాలా బాధ, దుఃఖము, అన్ని బాధలు నాలో నిండిపోయి ఉన్నాయి అన్నాడు. ఒక మాట చెప్పాడు, ఒక యారో సూత్రాన్ని చెప్పాడు. అంటే బాణము అనే ఒక సూత్రాన్ని చెప్పాడు అనమాట. అంటే ఒక బాణం ఒక ఆయనకి తగిలితే ఆ నొప్పి అంట మనకి 26 సెకండ్లు మాత్రమే ఉంటుంది మన శరీరానికి. ఆ నొప్పి అనుభవాన్ని మనకు ఖచ్చితంగా నొప్పి వస్తుంది శరీరానికి. కానీ ఈ శరీరానికి నొప్పిని మనం నాకంతా నొప్పి ఉంది, నాకు అనుకోకూడదు. నేను అనే భావన దీని మీద లేకుండా నా శరీరానికి నొప్పి కలుగుతుంది, దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తే అక్కడే ఆ మటుమాయమైపోతుంది ఆ నొప్పి, ఆ బాధ, శరీరంలో వచ్చిన బాధ. లేకపోతే రెండవ బాణం గుచ్చుకుంటుందంట. ఆ రెండవ బాణం ఏంటంటే మానసిక బాణం. నన్ను ఎందుకు కొట్టారు,
నాకే ఎందుకు ఇలా జరిగింది అని చాలామంది చాలా నన్నే ఎందుకు కొట్టారు, వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, చాలా వాళ్ళ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఇది రెండో బాణం అంట. ఈ రెండో బాణమే ఇంకా నొప్పిని ఎక్కువ చేసేస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని ఎప్పుడు కూడా విశ్లేషణ చేసి ఎందుకు నాకే జరిగింది, నాకే ఇలా జరిగింది, నాకే అని భావనతో మనము అక్కడ ఇరుక్కుపోతాము, ఇంకా బాధలో ఉండిపోతాము. కాబట్టి ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ ప్రస్తుత క్షణంలో ఏదైతే జరుగుతుందో, నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయా, దాన్ని ఎంజాయ్ చేస్తాను, దాన్ని కంప్లీట్గా నేను స్వీకరిస్తాను. దీని ఒక కారణం వలన వచ్చింది, దాన్ని ఏదైనా కానీ నేను ఇప్పుడు దాన్ని స్వీకరిస్తాను. మనం పేదరికంలో ఉన్నాము, డబ్బుల బాధలో ఉన్నాం, స్వీకరిద్దాము. ఈ ప్రస్తుత క్షణంలో ఏది జరుగుతున్నా ఆ అనుభవాన్ని సంపూర్ణంగా స్వీకరించాలి. ఎవరైతే అలా చేయగలరో వాళ్ళ సంకల్పం ఏది చేసుకుంటారు భవిష్యత్తులో. ఇప్పటి నుంచి 3 నెలల తర్వాత మనం ఏమి కావాలని మనం సంకల్పించుకుంటామో ఈ యొక్క కంప్లీట్ యాక్సెప్టెన్స్లో మనం కంప్లీట్గా ఈ ప్రస్తుత పరిస్థితుల్ని, ప్రస్తుత క్షణాన్ని మనము కంప్లీట్గా సంపూర్ణంగా మనం ఎవరైతే యాక్సెప్ట్ అంటే అనుమతించి వాళ్ళు అంగీకారం అంగీకరిస్తారో ఈ ప్రస్తుత పరిస్థితులకి, వాళ్ళకి నో కంప్లైంట్స్. పత్రికారు ఎప్పుడు చెప్తారు, నో కంప్లైంట్స్, నో ప్రాబ్లమ్స్, నో కంప్లైంట్స్. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు నోరు విప్పితే అన్ని ప్రాబ్లమ్సే చెప్తుంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అన్ని కంప్లైంట్సే, కంప్లైంట్ బాక్స్, అన్ని కంప్లైంట్సే. ఇందాక మేడం చెప్పారు, అనవసరమైన కంప్లైంట్స్ అన్నీ చేస్తుంటాం, వేరే వాళ్ళ గురించి కంప్లైంట్స్, మిగతా వాళ్ళు నా ప్రాబ్లంకి కారకులు అని వాళ్ళ గురించి చాలా జడ్జిమెంట్లు చేసి, చాలా తీర్పులు చెప్పేసి మన జీవితాన్ని దుర్భరం చేసేసుకుంటాము. ఈ ప్రస్తుత క్షణంలో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండడానికి ఈ క్షణమే పాజిబుల్ అండి. ఇప్పుడు ఏమన్నా పెద్ద భూకంపం వచ్చిందా మనకి? ఇప్పుడు ఏమన్నా మనకి ఏదైనా అందరికీ హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడే పడిపోతున్నామా? లేదు, హాయిగా ఉన్నాము. ఇక్కడ కొంచెం వెచ్చగా ఉంది, హాయిగా ఉంది. గోదావరి నది తీరంలో ఉన్నాము, పిరమిడ్ ప్రాంగణంలో ఉన్నాము, గొప్ప సంఘటిత శక్తి క్షేత్రంలో ఉన్నాము. ఎంత గొప్ప భావన అది, ఎంతో గొప్ప భావన. ఆ భావనలో ఉన్నప్పుడు, ప్రస్తుత పరిస్థితుల్ని మనం అంగీకరించినప్పుడు నో కంప్లైంట్స్, నో ప్రాబ్లమ్స్. అప్పుడు మన భవిష్యత్తుని మనం ఎలా కావాలంటే అలా సృష్టి చేసుకుంటాము. మన వ్యక్తిగత భవిష్యత్తుని మనం సృష్టి చేసుకుంటాము. ఇప్పుడు భవిష్యత్తు నేను, ఇప్పుడు వర్తమాన నేను ఇప్పుడు ఉంది, ఈ శరీరం ఇక్కడ కూర్చుని ఉంది. కానీ మిమ్మల్ని మీరు ఒక 9 నెలల తర్వాత ఎలా మీరు ఉండాలని భావిస్తున్నారో దాని గురించి మనం ఒక్కసారి చిన్న మెడిటేషన్లో మనం చూద్దాం. మనల్ని మనం ఎలా చూడదలుచుకున్నాము? ఆరోగ్యవంతులుగా, సమృద్ధితనంతో, సామరస్యంతో, చిరునవ్వుతో, ఎంతో ప్రశాంతతతో మనం అనుకున్న కార్యాలన్నీ సాకారమైతే, ఏవైతే అనుకుంటున్నామన్నీ విజయకేతాలు మనం ఎగరేస్తే, సఫలీకృతం అవుతే ఎలా ఉంటాము? ఆ స్థితి ఎలా ఉంటుంది? ఎంతో ఆనందపడతాం. మన విజయాన్ని మనం పొందే అర్హత, యోగ్యత అందరికీ ఉంది. సో ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కసారి సుఖాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు చక్కని ధ్యానం చేద్దాం హాయిగా. ఎంత గొప్ప అవకాశం వచ్చిందో, సదవకాశం. మనల్ని మనం ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు చేతుల్లో చేతులు పెట్టి వేళ్ళల్లో వేళ్ళు పెట్టి కాళ్ళు 2 కూడా మనం క్రాస్ చేసుకుని హాయిగా సుఖాసనంలో కూర్చుని హాయిగా కూర్చోవాలి, ఎంతో హాయిగా కూర్చోవాలి.
స్థిరంగా కూర్చోవాలి, హాయిగా అటు ఇటు కదలకుండా హాయిగా స్థిరంగా కూర్చోవాలి. స్థిర సుఖమాసనం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ, మన ఉచ్ఛ్వాస అంటే లోపలికి వెళ్ళే శ్వాస, మన నాసికారంధ్రాల ద్వారా బయటకు వచ్చే శ్వాసతో మనము ఏకమై ఉందాం, గమనిస్తూ ఉందాం. మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు దీన్నే శ్వాస మీద ధ్యాస అని అన్నారు. శ్వాస మీద ధ్యాస పెడదాం. సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసక్రియను పట్టుకుందాం, గమనిస్తూ ఉందాం. మనం చేయవలసింది ఇదే. హాయిగా ప్రశాంతమైనటువంటి స్థితి. ఏ ఆలోచనలు అవసరం లేదు. గతం గురించి కానీ, ఈ వర్తమాన పరిస్థితుల గురించి కానీ, భవిష్యత్తు గురించి ఏ ఆలోచనలు వలదు. ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి, అంతర్మౌన స్థితి, మనస్సు శూన్యమైన స్థితి. ఒకవేళ ఆలోచనలు వస్తే వాటిని కట్ చేసి గుర్తించి వెంటనే మన ధ్యాసను శ్వాస మీదకు మరలుస్తూ ఉందాం. మనం చేయవలసిన ప్రయత్నం ఇదే. హాయిగా, ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా మన శ్వాసతో మనం ఏకమై అనుసంధానమై ఉందాం. సహజమైన శ్వాస. ఎక్కువ తీసుకోక్కర్లేదు, తక్కువ తీసుకోక్కర్లేదు. సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనిస్తూ ఉండడమే. ఏ ఆలోచనలతో అవసరం లేదు. బాహ్యంతో మనకి అసలుకి ప్రమేయమే లేదు. అంతర్ముఖులమై ఉందాం. మన ఆత్మతత్వాన్ని మనకి తెలియచెప్పేదే ధ్యానము. ఈ అనంత శక్తికి మనకి పరిచయం చేసేదే ఈ ధ్యానము. మనస్సు శూన్యమైనటువంటి ఈ స్థితిలో ఎంతో అపారమైనటువంటి ఆ విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తుంది. ఒక గంగామాతలాగా, ఆకాశగంగలాగా హాయిగా మనము మన లోపలికి మనము అంతర్ముఖులమై ప్రయాణం చేస్తున్నాం మన ఆత్మతత్వం వైపు. ఎవరైతే సాక్షిగా ఎంతో ఎరుకతో ఉండి, అప్రమత్తతతో ఉండి, అన్నిటినీ గమనిస్తూ ఉండేవాడే మన చైతన్యము, మన ఆత్మ. మనస్సు ఈ శూన్యమైన స్థితిలో, ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి, మనస్సు లయమైనటువంటి స్థితి. ఈ గ్రూప్ మెడిటేషన్, సామూహిక ధ్యానం, ఈ ధ్యానంలో, ఈ ధ్యాన సాధనలో ఆ శూన్యస్థితి చేరుకున్న తర్వాత ఈ ప్రస్తుత క్షణంలో మనం ఉంటూ ఏ గతము లేదు, ఏ భవిష్యత్తు లేదు. ఈ ప్రస్తుత క్షణమే, ఈ ప్రస్తుత క్షణము. నౌ అండ్ హియర్, నౌ అండ్ హియర్. ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో ఆసీనులమై, సుఖాసీనులమై, అంతర్ముఖులమై ధ్యాన సాధన చేస్తున్నాము. ఈ క్షణంలో
ఈ మూమెంట్లో మాత్రమే ఉంటూ మన ప్రస్తుత క్షణాన్ని కంప్లీట్గా ఆస్వాదిద్దాం. ఈ ప్రస్తుత క్షణాన్ని అంగీకరిద్దాం. బయట వేడిగా గాలి తగిలినా ఎంత బాగుందో, వెచ్చగా ఉంది ఈ గాలి. ఎలాగున్నా మన శరీరాన్ని కంప్లీట్గా అంగీకరిస్తూ, మన మనస్సుని కూడా అంతేగా మనం అంగీకరిస్తూ ఈ మనస్సు అనే ఉపాధి, శరీరం అనే ఉపాధిలు అంగీకరిస్తూ ఈ ప్రస్తుత క్షణంలో కంప్లీట్గా ఉందాం. ఇలాంటి గొప్ప అంతర మౌన స్థితి, శూన్య స్థితిలో నుంచి మనం భవిష్యత్ దర్శనం చేసుకుందాం. మనల్ని మనం ఇప్పటి నుంచి 9 మాసాలు, 9 నెలలు తర్వాత మనం మనల్ని ఎలా చూచుకోదలుచుకున్నాం, మనల్ని మనం ఆ భవిష్యత్తులో 9 మాసాల తర్వాత మనం అనుకున్నవన్నీ కూడా సఫలీకృతమవుతే అన్నీ సుసాధ్యాలే అని నమ్మిన మనము, విశ్వసించిన మనము, నాలో అనంతమైనటువంటి శక్తి ఉంది, మన ఆత్మలో సర్వజ్ఞానాలు ఉన్నాయి, మన ఆత్మకు సర్వశక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి అని ప్రగాఢంగా మనం విశ్వసించి ఈ మహాశూన్యం నుంచి ఆ భవిష్యత్తులో ఆ భవిష్యత్తు నేనుని మనం చూద్దాం, వీక్షిద్దాం. ఆ భవిష్యత్తులో మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆ భవిష్యత్తు నేను ఎలా ఉంటారు? అన్నీ సఫలీకృతమై మీరు అనుకున్నవన్నీ కూడా విజయవంతమై ఆ భవిష్యత్తు నేను పరిపూర్ణతతో ఉన్నటువంటి ఆ భవిష్యత్తు నేనుని మీరు దర్శించుకోండి. మిమ్మల్ని మీరు ఆ భవిష్యత్తులో చక్కగా చూసుకోండి. ఏ భవిష్యత్తులో అయితే ఈ వర్తమానం నుంచి మనం ఏది సంకల్పం చేసుకుంటే ఆ భవిష్యత్తు సృష్టి కాబడుతుంది. ఆ భవిష్యత్తు నేనుకి మీరు ఈ వర్తమానంలో మీరు చేసుకున్న సంకల్పాలే కారణము. ఆ విత్తనాలు, ఈ సంకల్పాలు ఇప్పుడు నాటారు. ఆ భవిష్యత్తు నేనుని మీరు కలవండి. మిమ్మల్ని మీరు 9 మాసాల తర్వాత, ఒక 9 months తర్వాత ఒక పరిపూర్ణతతో, ఒక గొప్ప వెలుగుతో, ఆత్మ వెలుగుతో ఎంతో ధ్యాన సాధన చేసుకుని, ఎంతో అంతరంగిక మార్పులు చేసుకుని, ఎంతగా గొప్పగా తేజస్సుతో నిండిపోయినటువంటి ఆ భవిష్యత్తు నేనుని మిమ్మల్ని మీరు, ఈ కరెంట్ సెల్ఫ్, ఈ ప్రస్తుత నేను, ఆ భవిష్యత్తు నేనుని కలవండి. ఆస్వాదించండి ఆ భవిష్యత్తుని. ఆ భవిష్యత్తు నేను
మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ భవిష్యత్తులో ఎంత అద్భుతంగా ఉందో. ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంతో, సమృద్ధితో, ఎంతో ప్రశాంతతతో. ఆ భవిష్యత్తు నేను, ఈ ప్రస్తుత నేను వేరు కాదు. ఆ భవిష్యత్తు నేను నుంచి మీరు ఎన్నో జీవిత పాఠాలు, ఎన్నో ఆత్మ పాఠాలు, ఎంతో శక్తి, ఎన్నో మార్పులు మీలో తీసుకుని వచ్చారు. ఇప్పుడు తిరిగి భవిష్యత్తు నేను ఈ ప్రస్తుత నేనులో లీనం కావడాన్ని మీరు దర్శించండి. ఆ భవిష్యత్తు యొక్క పునాదులు ఇప్పుడు ఈరోజు ఈ ప్రస్తుత క్షణంలో మీరు వేస్తున్నారు. మహాసంకల్పాలు, మహా విత్తనాలు, ఆ సంకల్ప విత్తనాల్ని మీలో నాటుతున్నారు. అవి మొలకెత్తి అద్భుతమైనటువంటి మంచి ఉద్యానవనం కాబోతున్నది. మంచి మంచి పెద్ద పెద్ద వృక్షాలవుతాయి ఈ సంకల్పాలన్నీ, ఈ సంకల్ప విత్తనాలన్నీ అనే గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో, గొప్ప సంకల్ప శక్తితో ఈ ప్రస్తుత క్షణానికి తిరిగి వచ్చి వేయండి. ఆఖరి 1 నిమిషం శ్వాసతో అనుసంధానమై గతం గతః, ఈ ప్రస్తుత క్షణంలో ఆనంద తాండవం, ఆనంద పరవశులై, ఎంత ఆనందమో ఈ ప్రస్తుత క్షణంలో, ఎంత ఆనందం ఉందో, ఎంత ప్రశాంతత ఉందో మన ఆత్మతత్వంలోంచి ఊరుతుంది. సమృద్ధిగా, సమృద్ధితనంతో మనలో, మన ఆత్మతత్వంలో అన్నీ ఉన్నాయి. ఆత్మతత్వాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తూ 30 సెకండ్లు సెకండ్లు 5 4 3 2 1 0. ప్రియమైన మిత్రులారా, మీ 2 చేతుల్ని కూడా మీ కళ్ళ మీద కొన్ని క్షణాలు అలా తాకి ఉంచి ఒక చిరునవ్వుతో ఈ ప్రస్తుత క్షణాన్ని కంప్లీట్గా ఆస్వాదిస్తూ ఒక ఆనందంతో ఈ బాహ్యంలోకి తిరిగి వచ్చి వేద్దాం. ఎంతో హాయిగా, ఎంతో ఆనందంతో. ప్రియమైన మిత్రులారా, వండర్ఫుల్, వండర్ఫుల్, అద్భుతం, అద్భుతం. మీ అందరికీ కూడా క్లాప్స్, ధ్యానానికి క్లాప్స్. మరి ఈ నూతన సంవత్సరం మనకి ఒక అత్యద్భుతమైన అవకాశాన్ని ఇస్తోందండి. ఒక్క అవకాశం కాదు, 365 అవకాశాలు.
ప్రతిరోజు ఒక అద్భుతమైన అవకాశం మనం మారడానికి, పరివర్తన చెందడానికి, మన హృదయాన్ని నిండా ప్రేమ నింపుకోవడానికి, ఒక మన దృష్టిని మార్చుకోవడానికి, మన సృష్టిని మార్చుకోవడానికి, మరి ఈ ప్రతిరోజు ఈ నూతన సంవత్సరం ఇస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలని మన అందరం కూడా చక్కగా వినియోగించుకుంటూ మన జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకుంటూ అందరం కూడా అద్భుతంగా జీవించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. ఇంత చక్కటి అవకాశం మాకిచ్చినందుకు, మీ అందరినీ కలిసి మేము ఎంతో నేర్చుకున్నాం. ఈ అద్భుత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మరి ఈరోజు ఈ చక్కటి క్లాస్ని మనం ముగించుకుందామండి.